బ్యాక్గ్రౌండ్ లో డబ్బులు వచ్చాయనేది కేసు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ ఏంటంటే టోటల్ గా డిఫరెంట్. అప్పటిదాకా ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఉన్న లిక్కర్ ఏదైతే ఉన్నాయో షాపులన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళు ఏం చేశారంటే చాలా ప్లాన్డ్ స్కామ్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎలక్షన్ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ రోజు ఏం చెప్పారు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్ లో నెగ్గి బయటకు వచ్చారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చిన వీళ్ళు ఈరోజు ఆ లిక్కర్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళ ప్రైవేట్ కంపెనీలో ఏదైతే కల్తీ మద్యం తయారు చేసి, అసలు బ్రాండ్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మిన బ్రాండ్లు ప్రపంచ చరిత్రలోనే ఎవరికి తెలియదు, అలాంటి బ్రాండ్లు అమ్మారు వీళ్ళు. సో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ షాపులని వాళ్ళ కంట్రోల్గా తీసుకొని గవర్నమెంట్ షాపులు నడుపుతుంటా, అలాగే టీచర్లను ఉపాధ్యాయుల్ని చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను తీసుకొచ్చి లిక్కర్ షాపుల దగ్గర సెక్యూరిటీ గార్డు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. గమనించాలమ్మా నాగవల్లేశ్వర గారు మీరు. ఇంకో విషయం, మీరు నిజంగానే లిక్కర్ షాపుల్లో లిక్కర్ మాఫియా చేయకపోతే క్యాష్ పేమెంట్స్ ఎందుకు తీసుకున్నారు? అసలు ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఏదో 100-200 రూపాయలు క్యాష్ తీసుకుంటారంటే నడుస్తుంది. వేల కోట్ల మనీని మీరు క్యాష్ ట్రాన్సాక్షన్ రూపంలో లిక్కర్ షాపులు నడిపారంటే అర్థం చేసుకోవచ్చు అసలు వాళ్ళు ఎందుకు చేశారు, ఆ స్కామ్ ఎంత జరిగింది, ఎలాంటి కల్తీ మద్యం అమ్మారు, అసలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరుంది అనేది అందరూ తెలుస్తుంది. ఈ రోజు నిజంగానే మీరు తప్పు చేయకపోతే, నిజంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్వాల్వ్ అవ్వకపోతే మరి ఎందుకు మీరు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? ఈ రోజు రాజకేశ్వర రెడ్డి దగ్గర నుంచి, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి గారి దగ్గర నుంచి, చెవిరెడ్డి గారి దగ్గర నుంచి ఇలాగా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు అంత పెద్ద స్కామ్ చేశారు కదా. మరి ఎందుకు వాళ్ళందరూ ఈ రోజు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చూపించలేకపోతున్నారు? ఈ రోజు సిట్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా ఈరోజు సిట్ దర్యాప్తు చేస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేసింది. వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? సో ఖచ్చితంగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగినది వాస్తవం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధం లేదు. అక్కడ జరిగిన ప్యాటర్న్ వేరు, ఇక్కడ జరిగిన ప్యాటర్న్ వేరు. ఇక్కడ ప్యాటర్న్ ఏంటంటే క్యాష్ ట్రాన్సాక్షన్ రూపంలో ప్రైవేట్ కంపెనీలు కల్తీ మద్యం తయారు చేసి ఈరోజు జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ అసలు లిక్కర్ రసాయనాలు కలిపి వాళ్ళకి ఇష్టం వచ్చిన కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకొని వేరే వేరే దేశాల నుంచి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న చరిత్ర, ప్రజల ప్రాణాలను కూడా పనంగా పెట్టి అంటే ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ లో ఒకటి ప్రైవేట్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి షాపులను తీసుకొని ప్రైవేట్కి ఇవ్వడం వల్ల, రిటైల్ షాపులుగా ఇవ్వడం వల్ల కుంభకోణం జరిగిందనేది అక్కడ ఆరోపణ. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ దగ్గర ఉన్న వాటిని తీసుకొని ప్రభుత్వం మేమే నడిపాం. మరి ఇక్కడ కుంభకోణం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైవేట్కి ఇస్తే కదా కుంభకోణం వస్తుంది అనేది వాళ్ళ వాదన. సో దానికి సంబంధించినటువంటి శాస్త్రీయపరమైనటువంటి ఆధారాలు ఉన్నాయా? రాజుగారు ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థమైపోతుంది, ప్రైవేట్ కంపెనీల నుంచి గవర్నమెంట్ కంట్రోల్కి తీసుకున్నది అనేది వాస్తవం, అగ్రీ. బట్ మీరు ఎందుకు క్యాష్ పేమెంట్స్ ఎంకరేజ్ చేశారు అనేది క్వశ్చన్. మీరు నిజంగానే ట్రాన్స్పరెంట్ గా లిక్కర్ పాలసీని అమలు చేస్తుంటే, ట్రాన్స్పరెంట్ గా లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మింటే ఎందుకు అన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ క్యాష్ లో చేశారు? ఎందుకు మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి గవర్నమెంట్ కంట్రోల్లోకి లిక్కర్ షాపులు తీసుకున్నారు? ఎందుకు